తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైనమిక్ నేత అని మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేటకు చెందిన సీనియర్ నేత సర్కారి కృష్ణారెడ్డి తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం అనేక అప్పులు చేసిపోయిందని, తెలంగాణ రాష్ట్ర ఖజానాను దివాలా తీసిందని చెప్పారు. అయినప్పటికీ ధైర్యంతో, సంకల్ప దృష్టితో రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారని తెలిపారు. హామీల అమలుకు కృషి చేస్తున్నారని, 6 గ్యారంటీల్లో అమల్లో ఇప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ముందుకు సాగుతున్నారని, అమలు చేస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు శుద్ధ అబద్దమని కృష్ణారెడ్డి కొట్టిపారేశారు. అవన్నీ గ్లోబల్స్ ప్రచారాలు అని కూడా వ్యాఖ్యానించారు. రాజకీయాలు చేస్తే హుందాతనంగా, ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వంలో మరియు పార్టీలో కీలకంగా తమ ప్రాంతానికి చెందిన భూపతి రెడ్డి, కులం హనుమంత్ రెడ్డి, సింగన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి వంటి అనేక మంది నేతలు వ్యవహరిస్తున్నారని తెలిపారు. తమ జిల్లా అంటే ముఖ్యమంత్రి కూడా ప్రత్యేకమైన గౌరవం ఉందని కూడా కృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. విజయవంతంగా పరిపాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా కృష్ణారెడ్డి శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఆ ప్రభుత్వం మీద కూడా అంచనాలు రెట్టింపయ్యాయి. ప్రత్యేకించి ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి ప్రభుత్వం కూడా ఎన్నో విమర్శలు పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు ఈ పథకాలకు సంబంధించి కానీ, రేవంత్ రెడ్డి పరిపాలన ఏడాదిన్నర పరిపాలనకు సంబంధించి కానీ మనం వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ సీనియర్ నాయకుడు బౌరంపేటకు చెందిన సర్కారి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. కృష్ణారెడ్డి గారు చెప్పండి రేవంత్ రెడ్డి పరిపాలన గురించి. నమస్తే సార్. రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుందండి. రేవంత్ రెడ్డి పరిపాలన ఎవరన్నారు బాగాలేదని, బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఆయన చేస్తున్నటువంటి ఆయన పనుల మీద ఈర్ష్యపడి ఎదుటి వాళ్ళు విమర్శించడం సరికాదండి. మనం ఒక కుటుంబంలో 4 ఉంటామండి. ఒకరికి పడుతుంది, ఒకరు పడది. సంసారం నాకు ఇచ్చారు, నేను చేస్తున్నాను. ఆ సంసారాన్ని చేయాలంటే అక్కడ ఏం లేవు, అది కూడబెట్టి చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇది కూడా అంతే. ఒక రాష్ట్రం ఇది, 4 కోట్ల ప్రజానికానికి ఒక్కటి సేవ చేయాలంటే ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. అలాంటి గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయన అందరి సమాజం కోసం ఇక్కడ కులాల మతాలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు అతి బ్రహ్మాండంగా పరిపాలన చేస్తుండండి. ఆయన చేసే పరిపాలన 6 గ్యారంటీలు కూడా ముందుకు తీసుకెళ్తాడు. మరి ఇప్పుడు ఉద్యోగాలు కానివ్వండి, మరి పేద ప్రజలకు సన్న బియ్యం, ఇంతకుముందు దొడ్డు బియ్యం ఉండేయండి, వారు తినలేక అమ్ముకునేవాళ్ళు. ఇప్పుడు సన్న బియ్యం వచ్చింది, బ్రహ్మాండంగా తింటారు, పోషకాలు బాగున్నాయని చెప్పి నేను కూడా మా బ్రహ్మరామపేటలో కూడా చూశాను. చాలా బాగా తింటారు. ఒక్కరు కూడా అది తీసుకెళ్ళి మంచిగా మరి భోజనం చేస్తారు. చాలా సంతోషమైనటువంటి విషయం. అన్నగారు అంటే ముఖ్యమంత్రి పదవి గద్దెనెక్కడం కోసమే అన్ని పనికిరాని హామీలు ఇచ్చాడు, కేసీఆర్ విమర్శించడానికి అపవాదం ఉంది. ఎప్పుడు లేదండి అలాంటి విమర్శలు. ఆయనకు అది గడ్డిపోస్తో సమానం అండి. అలాంటి విమర్శలు ఆయన ఎప్పుడు చేయడు. ప్రగతి కోసమే మున్ముందుకు పని చేయాలనే తపనతోటే ఆయన ముందుకెళ్తున్నాడు. కానీ ఒకరిని విమర్శించేది పట్టించుకునే నాదుడు కాదండి ఆయన. ఆయన చేస్తున్నటువంటి పనులు మీరు కూడా ఒకసారి, ప్రజలందరూ కూడా చూస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. గ్రామంలో ఏం జరుగుతుంది, హైదరాబాద్లో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏంది, ప్రజానీకం ఏంది, ప్రజల పట్ల ఎలాంటి అవగాహన ఏంటి, 6 గ్యారంటీలు. ఇప్పుడు రైతులకు వేసాడు మొన్న, మరి అది దాని గురించి చెప్పండి. రైతులకు ఎంత సేవ చేస్తున్నాడు, మరి రైతులను అనుమానండి కొంతమంది. కాకపోతే ఇప్పుడు రైతు బంధు అనేది అప్పుల కూరుకుపోయింది కాబట్టి గతంలో చేసినటువంటి అప్పులు తీర్చడానికి ఆయన ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి అంటే అప్పులు ఉన్నాయని ఎలక్షన్లో రేవంత్ రెడ్డికి తెలియదా అని ప్రతిపక్షాలు అనే మాట. అప్పులు ఉన్నాయని తెలియదా అంటే కొత్తగా కదండి. ఫస్ట్లో ముఖ్యమంత్రి హామీలు ఇచ్చాడు, ముందు చేస్తుంటాం. మరి ఏం చేస్తాము, కొద్ది కొద్దిగా ముందుకు వెళ్దామని చెప్పి అన్నగారు తపన పడుతుండు. అలాంటిది ఏం లేదు, తప్పకుండా నెరవేరుస్తాడు. 100% గ్యారంటీగా ఆయన అనుకున్న పనులన్నీ 100% చేస్తాడండి. ఎలాంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి తగ్గేదే లేదు. ఆయన అన్ని 6 గ్యారంటీలు కాదు, రైతులకు కానివ్వండి, పేద ప్రజానికాన్ని కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, డబుల్ బెడ్రూమ్లు కూడా అన్నీ శీతలావస్థకు వస్తే కూడా దాన్ని రిపేర్ చేసి ఇప్పుడు పేద ప్రజలకు ఇవ్వడం జరిగిందండి. మళ్ళీ కూడా ఇప్పుడు భూ సమస్య కొంత ఉందండి. ఆ భూ సమస్య కూడా అతి త్వరలో ఆయన కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. మరి ఏదైతే భూమి ఉందో, రైతులకు ఇబ్బంది ఉందో అవి మొత్తం సాల్వ్ చేయమని చెప్పేసి మరి పొంగులేటి సీనన్న కూడా వివరించడం జరిగింది.
ఇంత మంచి గొప్ప పని చేసే వాళ్ళ మీద విమర్శలు వస్తాయండి. అది ఆయన పెద్దగా ఏం లెక్క అంటే చేయడం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి కాంగ్రెస్ రాహుల్ గాంధీ గొప్పనా, రేవంత్ రెడ్డి గొప్పనా? ఇందులో చెప్పడానికి రాహుల్ గాంధీ ముందు నుంచి ఉండండి, ఆయనను తప్పుపట్టలేదు, ఆయన కూడా ఉన్నాడు, సమస్య లేదు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే ఊపు వచ్చిందండి. కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ప్రభుత్వం కానీ పెద్దల అండ ఉన్నది, లేదని అనట్లేదు. ఢిల్లీ నుంచి మొత్తం పెద్దల అండ లేనిది. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కానివ్వండి, వెంకరెడ్డి సార్ కానివ్వండి, బట్టి విక్రమార్క సార్ మెయిన్, మరి వీళ్ళందరూ పెద్దలందరూ కూడా ప్రతి ఒక్క పొంగులేటి సీనన్న కానీ, మరి మన బీసీ మంత్రి మన అన్న గౌడ్ సాబ్ కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు అందరి ఉందండి. ప్రతి కార్యకర్త, ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జీలు కార్యకర్తలే దైవం అని అంటున్నాడు. ఇప్పుడు కూడా ఆయన మా కార్యకర్తలే దేవుళ్ళు, వాళ్ళతోటి మాది మొత్తం అన్నీ అని చెప్తా ఉన్నాడు. మీకు తెలుస్తుంది కదండి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సహకరించిన దాంట్లో రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల పరిస్థితి ఏంటి? రంగారెడ్డి జిల్లా కూడా బ్రహ్మాండంగా పురోగతి చెందుతుందండి. నేను చూసేంత వరకు మేడ్చల్ జిల్లా కూడా అతి త్వరలోనే మంచి పురోగతి చెందుతుంది. ఇప్పుడు మనకు అవి రింగ్ రోడ్ కానివ్వండి, ఇన్నర్ రింగ్ రోడ్ కానివ్వండి, అవుటర్ రింగ్ రోడ్ కానివ్వండి, బ్రహ్మాండ చుట్టుపక్కల కూడా ఏదైనా ఇప్పుడు పరిశ్రమలు కానివ్వండి, ఏదాన్ని కూడా ఆయన సంకోచించడం లేదు. ఒక హైడ్రా పేరు వచ్చింది, చెర్లల్లో కట్టొద్దని అన్నాడు, కానీ వేరే విషయంలో దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదండి ఆయన చేసి. ముఖ్యంగా ఈ రెండు జిల్లాల్లో బాగా రాజకీయ పరిణతి చెందిన జిల్లాలు కాబట్టి ఆ సహకరించిన నాయకులు కానీ మీకు సన్నిహితులు కానీ ఎవరు? సహకరించిన నాయకులు అంటే చూడండి, ఇన్ఛార్జీలు ఉన్నారండి. రంగారెడ్డి జిల్లా నుంచి కూడా ఇన్ఛార్జీలు అందరూ కూడా ఉన్నారు. మరి రాష్ట్రంలో వివిధ జిల్లాల వాళ్ళు కూడా మంచి సహకారం ఉంది. మరియు ఇక్కడ మా దగ్గరకు వచ్చే వరకు ఇక్కడ కుత్బులాపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి ప్రతి ఒక్కరు కూడా పిసిసి కూన సిరిసిల్ల గౌడ్ కానివ్వండి, మరి నర్సారెడ్డి భూపతి రెడ్డి, మరి ఇన్ఛార్జ్ కొలన హనుమంత్ రెడ్డి, వీళ్ళు కష్టపడి మరియు మేడ్చల్లో మరి యాదవ్ మన మెయిన్ జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి అన్న మెయిన్ అండి. ఆయన ద్వారా కూడా అందరినీ కలుపుకొని పోయి గొప్ప చేస్తున్నటువంటి పని అండి. ఎలాంటి దీంట్లో సందేహం లేదండి. బ్రహ్మాండంగా ముందుకు సాగుతున్నాడు. ఎలాంటి సందేహం లేదు. ప్రభుత్వం ముందుకు సాగుతూనే ఉంటుంది. ఇక ముందు కూడా ఎలాంటి పేదవాళ్ళకు కూడా అన్ని అభివృద్ధి. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని ఆ క్యాబినెట్లో ఉన్న మంత్రులే కూల్చేస్తారంటారు. అదంతా ఉట్టి మాటలండి. ఎవరో చెప్పిన మాటలు పట్టించుకోవడం అది అసంభవం, అది కాని పని అండి. మంత్రులు కూడా అందరితో కలుపుకొనే పోతున్నాడు. పాలకవర్గం మొత్తము ఆయన మీద ఎలాంటి విమర్శ లేదు, అందరు కలుపుకొనే పోతున్నారు. అన్నగారు అందరిని కలుపుకొని ఏ సమస్య వచ్చినా ముందు కూర్చోబెట్టుకొని ఇట్లా కాదు ఇట్లా చేద్దామని చెప్పి వాళ్ళని సందర్శించే వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని